కర్నూలు జిల్లాలో బయో మోసం వెలుగు చూసింది. నకిలీ విత్తనాలు, క్రిమిసంహారక మందు తయారీ గుట్టును రట్టు చేశారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఎమిగనూరుకు చెందిన భాస్కర్ సింగ్ కల్లూరు కేంద్రంగా బయో క్రిమిసంహారక మందుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నాళ్ళుగా గుట్టు చప్పుడు కాకుండా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. పేరు మోసిన కంపెనీల నకిలీ లేబుళ్లు తయారు చేసి నకిలీ పురుగు మందుల డబ్బాలపై అంటించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఈ కేంద్రంపై దాడులు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 45 లక్షల విలువ చేసే నకిలీ పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. బయో ఫెర్టిలైజర్స్ పేరులో కెమికల్స్ మిక్స్ చేసి బయో ఫెర్టిలైజర్స్ హిమాలయ సైన్సెస్ అనే పేరు మీద రైతులకు సప్లై చేస్తున్నారు. ఇది కాకుండా మన ముఖ్యమైన విషయం ఏంటంటే మోనోక్రోటోఫాస్ పురుగు మందు, తర్వాత ఎసిఫైట్ అనే పురుగు మందు, ఈ డూప్లికేట్ పురుగు మందు ఇది తయారు చేసి ఇది కూడా సప్లై చేస్తున్నాడు రైతులకి. ఏజెంట్లను పెట్టుకొని ఈ రైతులకి అందరికీ సప్లై చేస్తున్నాడు. బయో ఫెర్టిలైజర్స్ తర్వాత పురుగు మందు, నకిలీ పురుగు మందులు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీన్ని తదుపరి విచారణ నిమిత్తము క్రిమినల్ కేసు కూడా బుక్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇస్తాము. ఒకటే ఇక్కడ తయారు చేస్తారు. గొడౌన్ కల్లూరు ఎస్టేట్లో ఉంది ఇతని గొడౌను. అక్కడ ఒక 30 లక్షలు